దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, మరి మీరు కూడా శ్రద్ధగా సమయం తీసుకుని దేవుని మాటలు వింటున్నందుకు కూడా ప్రభుని స్తుతిస్తూ, మరి ఈ వాక్యం ద్వారా మనమందరం కూడా ఆత్మీయమైనటువంటి మేలు క్షేమాభివృద్ధి పొందాలని ఆశతో మరి అపేక్షతో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియులారా. మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా మేలు పొందాలన్నదే నా యొక్క ఆశయం ఉన్నది. కనుక ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విని మరి ప్రభులో ఎదగాలని మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనము కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ, ఈ క్రమంలో పాత ధర్మశాస్త్రము యేసు ధర్మశాస్త్రము, లేక మోషే ధర్మశాస్త్రము యేసు ధర్మశాస్త్రం అనేటువంటి అంశాన్ని మనము ఈ దినాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 27 నుండి చూద్దాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమగల రాజానికి స్తోత్రాలు. ఈ సమయంలో నీ గ్రంథంలో మీరు సెలవిచ్చినటువంటి నీ మాటలు మేము చదువుకొని ఉన్నాం నాయన. మరి నీ మాటల్ని మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలను భావాలను మీరే మాకు తేటపరిచి మరి వాటిని మేమందరం కూడా గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవిస్తూ మిమ్మలను మహిమపరుస్తూ మేము ఆత్మీయంగా ఎదుగుచు బలపడుటకు నీ కృప చూపించండి. మీరే సహాయం చేయండి. నీ పక్షాన్ని నిలిచిన వాడు నాయన, నిష్ప్రయోజకుడు మీరే కనికరించమని మా ప్రాణప్రియుడు విమోచకుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి ఏమిటో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో మరి ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడు సెలవిచ్చినటువంటి ఒక ఆజ్ఞ, వ్యభిచారము చేయవద్దు అని. వ్యభిచారము చేయవద్దు. ప్రియులరా, నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనంలోను, మరి లేవియ కాండము 20వ అధ్యాయము 10వ వచనంలోను, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 24 వచనాల్లో కూడా మరి దేవుడు ఈ యొక్క మాటలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండములో 22వ అధ్యాయములో ప్రభు చెప్పినటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయము 24వ వచనం లేక 23 నుండి మనం చూసినట్లయితే, కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్ద వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగు అనే భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు అని ఇక్కడ ఒక మాట ప్రభు సెలవిచ్చాడు. అట్లాగనే 22వ వచనంలో కూడా
ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేల్లో నుండి పరిహరించుదురు అన్నాడు. ప్రియులరా, దేవుడు తేటగా ఇక్కడ సెలవిచ్చాడు. వ్యభిచారము అంటే పెళ్లి కాకుండా ఒక యవ్వనస్తుడు ఒక యవ్వనస్తురాలు శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే అది జారత్వము అని, పెళ్ళైనటువంటి ఒక స్త్రీ ఒక పురుషుడు వేరొక స్త్రీతో వేరొక పురుషునితో అక్రమ లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే అది వ్యభిచారము అని, మొత్తానికి ఈ రెండు కూడా ఈ జారత్వము లేక వ్యభిచారము అనేటువంటి పాపాన్ని దేవుడు ఎంతగానో ఖండిస్తూ ఉన్నాడు. ఇటువంటి పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని దేవుడు ఆనాడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతం మరణమే, పాపము వలన వచ్చు జీతం మరణమని ప్రభు ఆనాడే చెప్పాడు. ఆది మానవుడైనటువంటి ఆదాముతో చెప్పినటువంటి మాట అదే. ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదువు అన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష మరణం. కనుక ఈ విధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి వారిద్దరిని కూడా చంపాలి అన్నాడు. అలాగే ఒక వ్యక్తి ఆ కన్యకకు ప్రమేయం లేకుండా బలాత్కారం చేశాడు కనుక ఆ కన్యకను విడిచి బలాత్కారం చేసినటువంటి ఆ పురుషుని చంపాలి అని దేవుడు తన వాక్యంలో రాయిగా మనం చదువుకున్నాం. అలాగే స్త్రీ ప్రమేయముతో ఆ యొక్క వ్యభిచార పాపం జరిగితే ఇద్దరిని చంపాలని చెప్పాడు. ఇది పూర్వీకులతో చెప్పబడిన మాట అని ప్రభువారు జ్ఞాపకం చేసిన తర్వాత 28వ వచనంలో నేను మీతో చెప్పినదేమనగా అని అంటూ, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో చేస్తే పాపం, క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే పాపం. ఎందుకు ప్రభు ఇలా చెప్పాడు? ఈ వ్యభిచార పాపము అనేది ఎట్లా ప్రారంభమవుతుంది? ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అన్నాడు. చూపులతోనే ఈ పాపం ప్రారంభమవుతుంది. అందరికీ కళ్ళు ఉన్నాయి, అందరం చూస్తాం, మంచిదే. కానీ చూపుల్లో తేడాలు కనబడుతూ ఉన్నాయి. మోహపు చూపు ఉన్నది, విషపు చూపు ఉన్నది, వెలి చూపు ఉన్నది, రకరకాల చూపులు ఉన్నాయి. చూడటం సహజమే. కానీ ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో ఆ వ్యభిచార పాపము జరిగిపోయింది అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అంటే వారు చేయలేదు, కానీ ఎక్కడ జరిగింది పాపం అంటే హృదయంలో జరిగింది. మోహపు చూపు తన హృదయంలో కోరికను రేపింది. ఆ కోరిక కార్యరూపం దాల్చి వ్యభిచార పాపానికి నడిపించింది. ఇది ప్రభు చెప్తున్నటువంటి సంగతి. మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథములో దావీదు ఘోరంగా వ్యభిచార పాపంలో పడిపోయాడు. ఎట్లా పడిపోయాడు? ఆయన ఎంతో గొప్ప భక్తుడే, ప్రార్థనా పరుడే, గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడే, దేవుని మీద ఆధారపడినటువంటి వాడే, గొప్ప యుద్ధాలు చేసినటువంటి వాడే. కానీ సంధ్యావేళ నిద్ర లేచి చూడకూడనటువంటి దృశ్యాన్ని చూచి పాపంలో పడిపోయాడు. చూపుతో ప్రారంభమైంది. చూసి ఊరుకున్నాడు అంటే సేవకును పంపించి విచారించాడు. అక్కడతో ఆపాడంటే ఆమెను పిలిపించి ఆమెతో శయనించి వ్యభిచార పాపం చేశాడు. ఆ పాపానికి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి ఆమె యొక్క
గర్భానికి కారణం భర్తే అని చెప్పడం కోసము ఆమె భర్తను ఉపాయం పన్ని ఆమె దగ్గర పంపించడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఓడిపోయి ఆమె భర్తను చంపించేశాడు. ఒక్క చూపు ఎంతవరకు నడిపించిందో చూడండి. మోహపు చూపు ఒక భక్తుణ్ణి వ్యభిచార పాపంలోనికి దించింది. మాత్రమే కాదు, ఒక నరహత్య చేసేటువంటి ఘోరమైనటువంటి దుష్కార్యంలోనికి దించింది. కనుక ఇప్పుడు నువ్వు చూచేటువంటి విధానంలో మార్పు రావాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేసి నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. ఇక్కడ చూడండి, అంగవైకల్యం అనేది ఈ లోకానికే పరిమితం. పరలోకంలో అంగవైకల్యం అనేది లేదు. ఒకవేళ నీ అవయవము నిన్ను పాపానికి నడిపించి నరకంలోనికి నిన్ను తోసేసేటువంటి స్థితిలో గనక నీ అవయవం గనక ఉంటే ఆ అవయవాన్ని పెరికేసుకో అని ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. పెరికేసుకోవటం అంటే అక్షరార్థంగా కళ్ళు పీకేసుకోమని కాదు. ప్రియులారా, కన్నులున్నాయి, మనం చూస్తాం. కానీ చూడండి, యోబు గ్రంథములో భక్తుడైనటువంటి యోబు పలికినటువంటి మాట మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కన్నుల విషయములో భక్తుడైనటువంటి యోబు ఎటువంటి నిబంధన చేసుకున్నాడో, ఎటువంటి తీర్మానం చేసుకున్నాడో ఇక్కడ మనం చూస్తాం. నేను కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేనేలాగు చూతును, అలాగు చేసిన ఎడల పరమందునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్యమే మగును అన్నాడు. ప్రియులారా, యోబు మహాభక్తుడు. ఆయనే తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. నేను అసలు కన్యకను నా కన్నులతో చూడను అన్నాడు. ఎందుకంటే చూపు ఎంత పాపానికి నడిపించిందో మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. అందుకని ప్రభు చెప్పాడు, నీ చూపు మోహపు చూపుగా ఉండకూడదు అన్నాడు. అందుకని అట్లాంటి ఒక మోహపు చూపులు నువ్వు చూసే కన్నా అసలు చూడకుండా ఉండటమే మేలు అని యోబు భక్తుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. 119వ కీర్తనలో ఇక్కడ కీర్తనాకారుడు చెప్పినటువంటి ఒక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, 119వ కీర్తన 37వ వచనంలో ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించుము అన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా. అవును, మన కళ్ళ ముందు ఎన్నో వ్యర్థమైనటువంటి విషయాలు వస్తాయి, ముందుకు వస్తాయి. కానీ వాటిని చూడకుండగా దేవుని ఏమని ప్రార్థిస్తున్నాడండి, నా కన్నులు త్రిప్పివేయి. వ్యర్థమైనటువంటి వాటిని, వ్యర్థమైన దృశ్యాలు, వ్యర్థమైనటువంటి విషయాలు చూడకుండగా నా కన్నులు త్రిప్పివేయి. ఇదంతా మంచి ప్రార్థన. చూడండి ప్రియులారా, ఈ రోజున ఇటువంటి ప్రార్థన చేసుకునే భక్తులు లేరు. ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ దరిద్రగొట్టు ప్రార్థనలు తప్ప వాస్తవంగా మన భక్తి జీవితాన్ని మేలైనదిగా తీర్చిదిద్దేటువంటి ప్రార్థనలు లేవు. ఈ ప్రార్థన చేసేవాళ్ళు, చేయించుకునే వాళ్ళు కూడా ఈ పనికి మాలినటువంటి ప్రార్థనలే. అంటే భౌతిక సంబంధమైనటువంటి అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు, చేయించుకుంటున్నారు తప్ప పాపములో పడవేసి నరకానికి తీసుకొని పోయేటువంటి ఈ వ్యర్థమైన వాటిని నేను చూడకుండగా ప్రభువా నాకు సహాయం చెయ్యి, నా కన్నులు త్రిప్పివేయి నాయనా అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. గమనిద్దాం, మన అవయవాలతో మనం నిబంధన చేసుకోవాలి. పెరికేసుకోవడం అంటే అదే. నీ కన్ను పెరుక్కోమన్నాడు, నీ చెయ్యి నరుక్కో, నీ కాలు నరుక్కోమని చెప్పాడు.
ఎందుకంటే అన్ని అవయవాలు కలిగి నీ అవయవాలతో పాపం చేసి నరకానికి పోయే కంటే నీ అవయవాలు కొన్ని కోల్పోయినా కానీ పాపము జోలికి పోకుండగా పవిత్రంగా నీతిగా భక్తిగా జీవించే పరలోకంలో ప్రవేశించడం నీకు మేలు కదా. ఇది ప్రభు చెప్తున్నమాట. సామెతల గ్రంథంలో కూడా భక్తుడు చెప్పాడు, ఒక అనుభవజ్ఞుడైన భక్తుడు సొలొమోను, ఆయన కూడా ఈ కామాతురత వలన ఎంత నష్టపోయాడో ఆయనకు తెలుసు. అందుకని మరి స్త్రీలు కనబడతారు కదండి, కనబడతారు, ముందుకు వస్తారు, నిజమే. కానీ సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని చూడండి. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది నీ కన్ను రెప్పలను అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. అబ్బో, ఇటువంటి రోజులు ఉంటారు. అందుకని దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకు. ప్రియులరా, చక్కగా కనబడుతుంది కదా అని నువ్వు ఆశిస్తే ఈ ఆశ నిన్ను ఈడుస్తుంది. యాకోబులో చెప్పాడు, నీ ఆశ నిన్ను మరలు కొలుపుతుంది, నిన్ను ఈడుస్తుంది, పాపానికి ఈడ్చుకొని పోతుంది. దావీదుని ఈడ్చుకొని పోయింది ఈ పాపమే, సొలొమోన్ని ఈడ్చుకొని పోయింది ఈ పాపమే, సంసోన్ని ఈడ్చుకొని పోయింది ఈ పాపమే, భక్తుల్ని ఈడ్చుకొని పోయింది ఈ పాపమే. ఆశ పడకు. నీ ఆశ దేవుని మీద ఉండాలి. నీ ఆశ దేవుని మీద ఉండాలి. నీ ఆశ దేవుని మీద ఉంటే చాలు. దేవుని మీద ఆశ పెట్టుకో, చక్కదనం మీద కాదు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. వాటిని కాదు మనం చూసేది, వాటి మీద కాదు మనం ఆశ పెట్టుకునేది. కీర్తనాకారుడు 84వ కీర్తనలు అన్నాడు, దేవా నీ మందిర ఆవరణములు ఎంత రమ్యం, ఎంత సుందరమైనవి, ఎంత అందమైనవి. వాటిని చూడాలని నా హృదయం ఎంతో ఆశపడుచున్నది అన్నాడు. భక్తునికి ఉండవలసినటువంటి ఆశలు, కోరికలు ఎక్కడుండాలి? మన చూపులు ఎక్కడుండాలి? మన ఆశలు వేటి మీద ఉండాలి? 54వ కీర్తనలో మరి భక్తులు చెప్పారు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని మందిరం, దేవుని సంఘం, ఆయన ఆవరణం మనకి రమ్యంగా కనపడాలి ప్రియులారా. అదెంతో మనకి మేలు, మనకెంతో ఆశీర్వాదకరం. మన అంతరంగాన్ని పవిత్రంగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీదనే పెట్టాడు. అంతరంగ జీవితం పవిత్రంగా ఉంచుకోవాలి. లూకాసు సువార్తలో 16వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఒక మాట అది మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. దేవుడు మీ హృదయములను ఎరిగినటువంటి వాడు. దేవుడు మీ హృదయములను ఎరిగినటువంటి వాడు. మనం ఇందాక క్షమించండి, మత్తయి సువార్తలో కూడా 23వ అధ్యాయంలో దేవుడు ఆనాడు పరిసయ్యుల యొక్క, శాస్త్రుల యొక్క హృదయాన్ని చూసినప్పుడు మరి ఆయనకి ఏం కనబడిందంటే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 నుండి మనం చూసినట్లయితే అక్కడ ప్రభు చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము, లోపట ముందు వాటిని శుద్ధి చేయుము అన్నాడు. అంతరంగంలో పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రియులారా. ఎందుకంటే మన హృదయాలను ఆయన పరిశోధించేటువంటి వాడు, పరీక్షించేటువంటి వాడు. హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్నే మనం చేస్తాం.
అందుకని హృదయము పవిత్రంగా ఉంచుకోవాలి. పరిశుద్ధమైనటువంటి హృదయం మనము కలిగి ఉండటం అనేది దేవుడు కోరుకున్నటువంటి విషయం ప్రియులారా. అందుకని తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా భక్తుడు రాస్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతివాడును దేవుని ఎర్రగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఘటము అంటే కుండ, మట్టి కుండిది. దేవుడు ఈ శరీరాన్ని మంటితో చేశాడు, మంటి ఘట్టం. ఈ మంటి ఘటాన్ని దేవుడు కోరుకుని తన మహిమతో నింపాడు కనుక ఈ మంటి కుండని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెయ్యి జారిందంటే పగిలిపోయిందంటే దేనికి పనికిరాదు ఈ మంటి కుండ. ఇది ఘట్టం అన్నాడు చూడండి. దేవుని ఎరగని అన్యజనుల్లా కాదు మనం ఉండాల్సింది. దేవుని ఎరగని అన్యజనుల వలె మీరు ఉండొద్దు. వారు కామాభిలాషలో ఉన్నారు, కామాభిలాష కలిగిన వారు. పరిశుద్ధత అంటే ఎరగనటువంటి వారు. దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, అప్పుడే మనకి ఘనత. దేవుడు మనలను పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. మన హృదయాన్ని పవిత్రపరిచాడు, పవిత్ర హృదయాన్ని ఇచ్చాడు. రోత హృదయాన్ని తీసివేసి పవిత్ర హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఈ పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి. దీని విషయంలో మనము ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండాలి. ఇది దేవుని చిత్తం. ప్రియులారా, మన హృదయమే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. చూపుల ద్వారా హృదయంలోనికి పాపం ప్రవేశిస్తుంది, వినడం ద్వారా మన హృదయంలోనికి పాపం ప్రవేశిస్తుంది. ఈ పాపమే పరిపక్వమై మనలను మరణానికి నడిపిస్తుంది. జాగ్రత్తగా ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం అనేది మనం ఎరిగి ఉండటం దేవుని చిత్తం. మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే దావీదు తన యొక్క అనుభవంలో రాసినటువంటి మాట ఏమిటో తెలుసా? 17వ కీర్తన మరి 3వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం ప్రియులారా. ఒకసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. 17వ కీర్తన 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు అంటాడు. దావీదు హృదయములో ఏ దురాలోచన లేదు. కారణం ఏమిటి? ఎటువంటి చెడ్డ కోరిక పుట్టలేదు ఒకప్పుడు. అప్పుడు ఎంతో పవిత్రంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు హృదయములో దేవునికి ఏ దురాలోచన కానరాకపోవడానికి గల కారణం ఏమిటి? ఎటువంటి దుష్టాలోచన పుట్టకపోవడానికి గల కారణం ఏంటంటే 63వ కీర్తనలో చెప్పాడు. ఏమన్నాడు అంటే 5-6 వచనాల్లో 63వ కీర్తనలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. 4వ వచనంలో చెప్పాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు. దావీదు హృదయంలో పాపం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దావీదు తన హృదయంలో దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ పడుకుంటాడు. బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆ ధ్యానం లేదేమో, అందుకని పాపంలో పడిపోయాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆలోచన చేయి. మొదటి కీర్తనలో చెప్పబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి, చదవటం కాదు. చదువుకుంటూ పోతే నీకేం అర్థం కాదు. బైబిల్ని ధ్యానపూర్వకంగా చదవాలి. దివారాత్రులు ధ్యానిస్తున్నాడు దావీదు. ధ్యానం లేనప్పుడు పాపంలో పడిపోయాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు ధ్యానం చేయాలి, వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవాలి ప్రియులారా. అందుకని ఇటువంటి చెడ్డ ఆలోచనలు మనకు వచ్చినప్పుడు రోమాపత్రికలో చెప్పాడు పౌలు 8వ అధ్యాయము
13వ వచనంలో ఒక సూత్రాన్ని చెప్పాడు చూడండి. ఎందుకంటే శరీర కోరికలు అనేవి, శరీర దురాశలు అనేవి మనల్ని చంపేస్తాయి. మనల్ని చంపేటువంటి ఈ శరీర కోరికలను మనము చంపాలి. ఏ విధంగా చంపాలి అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకి బోధిస్తూ ఉండగా ఆయన వద్దు అని చెప్పిన దాన్ని మానుకొని ఆయన చేయమని చెప్పిన దాన్ని చేసుకుంటా పోతే అది చస్తుంది, లేకపోతే అది మనల్ని చంపుతుంది. ఈ శరీర దురాశలను మనం చంపకపోతే అవి చంపేస్తాయి. చూపుల ద్వారా, వెనికిడి ద్వారా ఈ పాపం మన హృదయంలో ప్రవేశించిన ఈ పాపము మన చేత చేయించి మనలను నరకానికి ఈడ్చుకొని పోతున్నటువంటి ఈ దౌర్భాగ్యపు స్థితి నుంచి మనం విడుదల పొందేటువంటి ఒక సూత్రం రోమాపత్రిక 8:13. కొలసీ పత్రిక 3వ అధ్యాయములో అక్కడ కూడా పౌలు చెప్పాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, లేకపోతే 5 నుండి మనం చూసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ఉన్న ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. ప్రియులరా, వీటిని మనం చంపకపోతే ఇవి మనల్ని చంపేస్తాయి సుమా, జాగ్రత్త. గలతీ పత్రికలో కూడా చెప్పాడు, 5:24 అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో చక్కటి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అవును, శరీరము దాని ఇచ్ఛలు సిలువ వేయబడాలి. మనము సిలువ వేయబడాలి. ఈ శరీరమును సిలువ వేయాలి. ఈ పాప శరీరమును, ఈ పాప కోరికలను, పాప వాంఛలను, పాప తలంపులను, ఆలోచనలను మనము సిలువ వేయాలి ప్రియులారా. ఎందుకంటే ఈ చెడ్డ తలంపులే, ఈ చెడ్డ ఊహలే మన చేత పాపము చేయించి పాపానికి వచ్చేటువంటి జీతమైనటువంటి నరకానికి ఇడ్చుకొని పోతున్నాయి కనుక ప్రభువే చెప్పాడు, మీరు మోహపు చూపుతో చూస్తే అప్పుడే మీరు వ్యభిచార పాపంలో పడిపోతారు కనుక ఆ చూపులోనే మీరు దాన్ని అడ్డుకోండి. అది కార్యరూపం ధరించకుండగానే ముందు దాన్ని అడ్డుకోండి. ఆ విధంగా మీరు పాపాన్ని జయించవచ్చు. యోబు గారు చెప్పాడు, పౌలు చెప్పాడు, మన పవిత్ర జీవితం ఎట్లా కాపాడుకోవాలో వాక్యంలో మనం విన్నాం కనుక ఆ విధంగా కాపాడుకుంటూ, మన ఘటాల్ని కాపాడుకుంటూ ప్రభువుని మహిమపరుద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు. మీరు సెలవిచ్చినటువంటి ఈ వాక్య తలంపులు మా హృదయంలో భద్రంగా దాచుకొని దాని ప్రకారంగా జీవించినట్లు నీ కృపను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.